ఏంటి అక్క, పిల్లల్ని మా ఇంటికి పంపిస్తావా? వద్దే బాబు, వాళ్ళ చీముడు ముక్కులు మూతులు తుడుచుకునేంత ఓపిక అయితే నాకు లేదు. నువ్వేం అనుకోకు. ఎందుకే బాబు ప్రతిసారి బయటకు వచ్చేటప్పుడు పిల్లల్ని కూడా తీసుకొస్తావు? వాళ్ళన్ని నోట్లో పెట్టుకుని సగం సగం తిని వదిలేస్తారు. వాళ్ళు వదిలేసిన వాళ్ళని మళ్ళీ నువ్వు తింటావు. ఇదంతా నాకు అసలు నచ్చదే బాబు. హలో వదినా, ఇంకొకసారి మీ బాబుని చూసుకోమని నాకు మాత్రం అప్పచెప్పకండి. ఇంట్లో మాటి మాటికి సుస్సు పోసేస్తున్నాడు. అవన్నీ క్లీన్ చేసుకోలేక నేను చేస్తున్నాను. అయినా నాకు అలాంటివన్నీ అసలు చిరాకు. ఇంకోసారి పంపించొద్దు. ఏంటో ఈ చిన్న పిల్లలతో మాత్రం చాలా కష్టం రా బాబు. నాకైతే అంత నీట్ అండ్ క్లీన్ గా ఉండాలి, చాలా చక్కగా ఉండాలి. అన్ని నోట్లో పెట్టుకోవడం, సగం సగం ఊసేయడం. సర్లే నేను తింటాను. ఎప్పుడు చూడు మూతి ముక్కు అలా కాచుకుంటూనే ఉంటాం. నైట్తో తుడుస్తానేది. అబ్బా సుస్సు పోసేసావా నువ్వు? ఏంటో నా పరిస్థితి. పిల్లలు పుట్టక ముందు చిన్న పిల్లలు అంటేనే అసహించుకునేదాన్ని. వాళ్ళు ఏం చేసినా చిరాకు పడిపోయేదాన్ని. కానీ పిల్లలు పుట్టాక వీళ్ళతో మొత్తం అలవాటు అయిపోయి వీళ్ళు ఏం చేసినా నా బట్టలకి ఒంటికే తుడిచేసుకుంటున్నాను. ఒకప్పుడే అంత చక్కగా ఉండేదాన్నో, ఇప్పుడు చీకేసిన చికెన్ ముక్కలా తయారయ్యాను.